మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ లడాయిగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణం షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్లు అమ్మగా వచ్చిన 18 లక్షల రూపాయలను మధ్యవర్తిగా చెల్ల నారాయణ రెడ్డి వద్ద ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ. మా దగ్గర కొంతమంది గిరిజనుల దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఏం చేసిండు, ఐపీ పెట్టిండు. 2-3 సంవత్సరాల తర్వాత ఐపీ పెట్టిండు. ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం. కోర్టు తీర్పు కొట్టుడు పోయింది. వాడిని ఆస్తంతా అమ్మేసి మీరు తీసుకోరనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు. ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మటానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులందరూ మిల్లును అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆబ్జెక్షన్ పెట్టినాం. మిల్లు అమ్మొద్దు, ఇల్లు అని ఇక్కడ ఉన్న షటరు అన్నీ అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము, మిల్లు అమ్మినాక షటర్ అమ్ముతాము, ఇల్లు అమ్ముతాము, మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు. ఆ పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన తర్వాత ఆ మిల్లు అమ్ముడు పోయింది. మిల్లు అమ్ముడు పోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు. పాకాల కాడికి పోయి ఇక్కడ బాధ్యతలు అందరూ వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు. ఆ పాకాల కాడికి మమ్మల్ని ఎవరిని రానియకుండా చేసేసి పాకాల కాడ నుంచి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారు ఏం చేసి మాకు తెలియకుండా గత సంవత్సరం హన్మకొండకు పోయి కరుణాకర్ని హన్మకొండకు పిలిపించుకొని అక్కడ కరుణాకర్తో సంతకాలు పెట్టించి సతీష్ కొంటాడు, కరుణాకర్ అమ్ముతాడు. అరే వేరే కులపడి ఇవ్వలేడు, వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది, వాళ్ళే కొనేది వాళ్ళే. అది ఏమైందంటే గత సంవత్సరం సంది 20 లక్షలు నారాయణరెడ్డి వాడుకున్నాడు. ఇంతవరకు బాధ్యతలకు 1 రూపాయి బిల్లు అంటే మాకు ఇవ్వలేదు. మేము ఫస్ట్ సంది మిల్లుని ఆపింది లడాయిగడ్డ రామన్నగూడెం. మేము తాళాలేసింది మేము, ఆపింది మేము, అమ్మించింది మేము. ఇప్పుడు నారాయణరెడ్డి ఏమంటే మేము 18,000 ఇస్తాం, మీకు 1 లక్షకు 18,000 ఇస్తా, అట్లా తీసుకోర్రి, లేకుంటే నేను ఇయ్యను అనేది వాదంటాడు. కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి. మీరు ఎంతమంది ఉన్నారు బాధితులు? మేము లడాయిగడ్డ మొత్తం అక్కడ 18 మంది దాకా ఉన్నాం. మనిషికి ఎంత రావాలి? మనిషికి 50,000 నుంచి 3 లక్షల దాకా ఉన్నాయి. ఆయన ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి 18,000 ఇస్తా అన్నాడు. 1 లక్షకు 18,000. 1 లక్షకు 18,000. అది అదే అన్న. ఇంకోటి అసలు నారాయణరెడ్డి దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ఆయన ఏమన్నా అప్పు ఇచ్చిండా? ఆయన అప్పు తీసుకున్నాడా? ఆయనకు సంబంధమా ఈ డబ్బుతోటి? కోటోడు కొట్టిండుక మమ్మల్ని పిలవాలి, ఇగో కట్టిండు పైసలు అనేది మాకు ఇవ్వాలి. ఆయన ఎట్లా వాడుకుంటాడు 20 లక్షలని సంవత్సరం? వాటికి వడ్డీ చెప్తే 5 లక్షల వడ్డీ అయింది ఇప్పటికి. ఆయన వాడుకుంటాను, ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు? నారాయణ రెడ్డి అంటే మొత్తం పూర్తి పేరు చెప్తే సల్లా నారాయణ రెడ్డి సారెడ్డిపల్లి ఆ డబ్బులు ఆయన వాడుకుంటాడు. గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు, కోటైనకే తెలుసు డబ్బులు కట్టుడు. మిగతా ఎవరికి తెలియదు. పాల్గొన్న పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొన్న కూడా ఎవరికి తెలియదు. అంటే నేను 18,000 ఇస్తా, అట్లయితే తీసుకోరు, లేకుంటే తీసుకోకరని చెప్పింది. 18,000 మిగతా పైసలు ఇక అయితే 18,000 తీసుకొని కూడా మా దగ్గర ఉన్న పేపర్స్ ఆయనకి ఇస్తేనే 18,000 ఇస్తాడు, లేకుండా ఇవ్వడు. 18,000 ఇస్తేనే 18,000 ఇచ్చినాక మీ దగ్గర ఉన్న పేపర్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే మీకు 18,000 ఇస్తా. మీరు హ్యాండ్ ఓవర్ చేయకుండా 18 కూడా మీకు ఇయ్యను అనేది చెప్పడం జరిగింది. మా డబ్బులు మాకు ఇచ్చేయాలన్న, మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే వాళ్ళు కూడా తీసుకోవాలి అందరికి.